Hey guys, welcome back to my channel. I hope so all are doing well. అందరూ మంచిగా ఉన్నారు అని అనుకుంటున్నాను. సో సిపిజెడ్ ఫస్ట్ ఫేజ్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది గాయస్. మనకి 24 నుంచి వెళ్ళి అండ్ 31st వరకే డేట్ ఉంది. సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు మీకు నచ్చిన రెస్పెక్టివ్ కాలేజెస్లో సీట్ కావాలని కోరుకుంటే మీరు ఫస్ట్ ఫేజ్లో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేది చేసుకోండి. 31st వరకు మీకు టైం ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్ చేసుకోవాలి. ప్రతి ఒక్క డీటెయిల్స్ ప్రతి ఒక్కటి మీ దగ్గర పెట్టుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి వెబ్ ఆప్షన్స్ అనేది 8th నుంచి వెళ్ళి 10th వరకు మధ్యలో 8th, 9th, 10th 3 days మీకు వెబ్ ఆప్షన్స్ అనేది ఒక విండో ఓపెన్ చేస్తారు వాళ్ళు సైట్లో. సో అక్కడ మీకు నచ్చిన కాలేజెస్ అకార్డింగ్ టు యువర్ రైట్ వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ అకార్డింగ్ టు దట్ మీరు చూస్ చేసుకునే ఒక ఆప్షన్ ఉంటుంది వెబ్ ఆప్షన్స్లో. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే 11th రోజు మీకు విండో అనేది ఓపెన్ చేస్తారు ఫర్ ఎడిటింగ్ కోసం. ఓకేనా. ఏదైనా మిస్టేక్స్, ఏదైనా కాలేజ్ లిస్ట్ మీరు చేంజ్ చేసుకోవాలనుకున్నా, కాలేజ్ లిస్ట్ యాడ్ చేయాలనుకున్నా కూడా 11th రోజు మీరు అకార్డింగ్ టు యువర్ చాయిస్ మీరు దాంట్లో ఎడిటింగ్ చేసుకొని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి, అండ్ దెన్ మీరు వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు దాదాపుగా 14th వరకు 15th వరకు కాలేజ్ అలాట్మెంట్ లెటర్ అనేది వచ్చేస్తుంది. మీకు ఏ కాలేజ్లో సీట్ అనేది అలాట్ అయింది అనేది ఒక రెస్పెక్టివ్ మీకు అలాట్మెంట్ లెటర్ అనేది వెబ్సైట్లో ఇచ్చేస్తారు. మీకు మెసేజెస్ ద్వారా కూడా అది మీకు అందజేయబడుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 20 వరకు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఎవర్ ద ఫీజ్ మీకు ఒకవేళ కాలేజ్ నచ్చితే ఓకే, అదర్వైజ్ మీరు మళ్ళా నెక్స్ట్ సెకండ్ వెబ్ ఆప్షన్ అంటే సెకండ్ ఫేజ్కి కూడా మీకు చాయిస్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో మీరు మంచిగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు ఇష్టమైన కాలేజ్ ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి. తర్వాత ఒకటి కాలేజ్ పెట్టకండి, మిగతా మ్యాక్సిమం మీకు దగ్గరలో ఉన్న దాదాపుగా అన్ని కాలేజెస్ లిస్ట్ అయితే పెట్టుకోండి గైస్. సో దట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ ఇష్టం లేదు నేను మళ్ళీ సెకండ్ ఫేజ్లో ట్రై చేయాలనుకుంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే చాయిస్ ఉంటుంది. సో అప్పుడు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా. సో హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఎవరైతే సిపిజెడ్ స్టూడెంట్స్ ఉన్నారో, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అండ్ ఎంఈడి స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఎంఈడి వాళ్ళకి నేను పర్టికులర్గా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇఫ్ యూ వాంట్ టు డూ మాస్టర్స్ ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్లీ ఇన్ కాకతీయ యూనివర్సిటీ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరందరూ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే అటెండెన్స్ ఈజ్ మ్యాండేటరీ. ఓకేనా. దిస్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ కోర్స్. మీకు చాయిస్ అనేది ఉండదు. అదర్వైజ్ కొంచెం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మీరు కాలేజ్ అయితే కంపల్సరీ రావాల్సిందే. మీరు రాకపోతే సార్ వాళ్ళు మీకు ఎక్స్క్యూజెస్ ఇవ్వరు, మేడం వాళ్ళు మీకు ఎక్స్క్యూజెస్ ఇవ్వరు, మళ్ళీ మీకు ఫీజు కట్టాల్సి ఉంటుంది, చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. అవన్నీ ప్రాబ్లం ఫేస్ చేయకుండా మీరు రెగ్యులర్గా కాలేజ్ రావడానికి అయితే ట్రై చేయండి. ఇఫ్ యూ గైస్ కెన్ నాట్ కమ్ రెగ్యులర్లీ, అట్లీస్ట్ మీరు వీక్లీ ట్వైస్ అయినా కాలేజ్ రావడానికి ట్రై చేయండి. సో దట్ మీ అటెండెన్స్ అనేది మెయింటైన్గా ఉంటుంది. ఓకేనా. ఒకవేళ మీరు మొత్తానికి రాకుండా ఉంటే మీకు ఎగ్జామ్స్కి కూడా చాయిస్ ఇవ్వరు, మీ సీట్ అనేది క్యాన్సిల్ చేయబడుతుంది. సో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇఫ్ యూ వాంట్ టు డూ మాస్టర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్ కేయూ, దేర్ ఈజ్ నో రికమెండేషన్ ఫర్ absentees. మీకు రెగ్యులర్ అటెండెన్స్ ఉండాల్సిందే. మ్యాక్సిమం 80% అటెండెన్స్ మెయింటైన్ చేయాల్సిందే. ఓకేనా. ఫర్ ఎంఈడి స్టూడెంట్స్ ఐఎమ్ స్పెషలీ సేయింగ్. ఓకేనా. మిగతా పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సిపిజెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ వేరే కోర్సెస్ వాళ్ళు యూనివర్సిటీలో ఎలా ఉంటుందంటే నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చెప్పాను. మొత్తానికి రాకుండా అయితే చెయ్యకండి. అట్లీస్ట్ యూ ట్రై టు కమ్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ టు ద కాలేజ్, సో దట్ మీరు మీ ఫేస్ వాల్యూని అక్కడ గుర్తింపు పెట్టుకోవాలి. ఎందుకంటే
టీచర్స్ వాళ్ళు కూడా మిమ్మల్ని ఐడెంటిఫై చెయ్యాలి, మీ ప్రాబ్లం ఏంటిదో, మీరు ఎలా వస్తున్నారు, ఎలా పోతున్నారు, ప్రతి ఒక్కటి. అండ్ మీకు ఇంకా కాలేజ్లో ఏమేమి జరుగుతుంది, ప్రాక్టికల్స్ అయినా, రికార్డ్స్ అయినా, సెమినార్స్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు కాలేజ్కి విజిట్ చేయాల్సిందే. ఓకేనా? నేను కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాను, నేను రాలేను కాలేజ్కి రెగ్యులర్గా అంటే ఇట్స్ నాట్ కన్సిడరబుల్. ఓకేనా? పీజీ కోర్సెస్కి అయితే ఓకే, బట్ స్పెషల్లీ ఇన్ బీఈడి కాలేజ్ అండ్ ఎంఈడి కాలేజ్ యూ మస్ట్ అటెండ్ ద కాలేజ్ కంపల్సరీలీ. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ. లేదు నేను కేయూలో జాయిన్ అయ్యి నేను కాలేజ్ రాకుండా నేను మెయింటైన్ చేసుకోగలుగుతా అంటే ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. మీరు 3000 ఫీజ్ కట్టాల్సిందే. ఓకేనా? ప్రతి సెమ్కి మీరు రాకపోతే వాళ్ళు అసలు రికమెండ్ కూడా చెయ్యరు, మళ్ళీ మీరు లెటర్ రాయాలి, పెద్ద సోది ఉంటుంది. సో ఇది మాత్రం మైండ్లో పెట్టుకొని మీరైతే కాలేజ్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ రావడానికైతే ట్రై చేయండి మీరందరూ. ఓకేనా? హోప్ యూ గైజ్ అండర్స్టూడ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కమెంట్ చేసి అడగండి, ఐల్ ట్రై టు రెస్పాండ్ యూ గైజ్. ఓకేనా? సో హోప్ యూ గైజ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఓకే.